అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ ప్రక్రియ అనేది మన రాష్ట్రంలో ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తం మీద ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అందులో కీలకమైనటువంటి ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ అనేది అంటే ఓటర్లకు సంబంధించినటువంటి ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడము, వాటిని డిజిటలైజేషన్ చేసిన తర్వాత ఒక డ్రాఫ్ట్ జాబితా అంటే ముసాయిదా జాబితా ప్రకటించేటువంటి దశలోకి మరి ఎస్ఐఆర్ అనేది రావడం జరిగింది. నిన్నటితోని మొత్తం మీద బిఎల్ఓ బూత్ లెవెల్ ఏజెంట్స్ అనేవాళ్ళు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనేవాళ్ళు మొత్తం మీద డిజిటలైజేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఈ నెల ఆగస్టు 17వ తారీఖు ఒక డ్రాఫ్ట్ అంటే ముసాయిదా జాబితా అనేది ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరుగుతుంది. ఇందులో పేరు లేనటువంటి వాళ్ళు, ఇందులో పేరు రాని వాళ్ళు మొత్తం మీద 2002 ఎస్ఆర్ జాబితాకు ఈ జాబితాకు సరిపోనటువంటి అన్మ్యాచింగ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయో క్లియర్ కట్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ప్రకటించడం జరిగింది. దాదాపు 60,51,000 ఓట్లు అనేటి క్లియర్గా అన్మ్యాచింగ్ ఓట్స్ అనేది రావడం జరిగింది మొత్తం మీద. అంటే వీరందరూ కూడా మొత్తం మీద ఏం చేయాలి, ఇప్పుడు ఈ నెల 17వ తారీఖు డ్రాఫ్టింగ్ వచ్చిన తర్వాత అందులో వాళ్ళ పేరు లేదు కనుక మొత్తం మీద ఈఆర్ఓకు తప్పకుండా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఈఆర్ఓ గారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు ఎలక్షన్ కమిషన్ మన అర్హతను మనకు సంబంధించినటువంటి అర్హత నిరూపించుకోవడానికి 12 డాక్యుమెంట్స్ కూడా ఎలక్షన్ కమిషన్ మనకు నిర్దేశించడం జరిగింది. వాటిని క్లియర్గా చూపించి మొత్తం మీద మన ఓటును రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని చూపించాల్సిందిగా అందరు కూడా డైరెక్షన్ ఇస్తా ఉంది ఎలక్షన్ కమిషన్. మొత్తం మీద ఈ అంశాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం దాదాపు 60,51,000 మందికి మొత్తం మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. వివరాల్లో తప్పులు మ్యాపింగ్ కాని వారికి జారీ చేయనున్నటువంటి ఎలక్షన్ కమిషను అంటే వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. స్థానిక విఆర్ఓ నుంచి మనకు నోటీసులు రావడం జరుగుతుంది. ఎందుకు ఈ జాబితాలో డ్రాఫ్ట్లో పేరు లేనటువంటి వాళ్ళందరూ కూడా మరి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు మిగతా పేపర్లలో మొత్తం మీద దాదాపు 1 కోటి మంది కూడా అన్మ్యాచింగ్ ఓట్స్ ఉన్నాయని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఆ 1 కోటి మందిలో దాదాపు 70 లక్షల ఓట్స్ అనేవి కూడా మొత్తం మీద అన్మ్యాచింగ్ ఓట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి పోయే ప్రమాదం ఉందని కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ఆందోళన పడతా ఉన్నాయి. ఎందుకంటే వాస్తవానికి తమిళనాడు కానీ, బీహారు, పశ్చిమ బెంగాల్, మిగతా ప్రతి రాష్ట్రంలో జరిగినటువంటి ఎస్ఆర్ ప్రక్రియ నేపథ్యాన్ని మొత్తం చూసినట్లయితే చాలా ఓట్లు 50 లక్షల ఓట్లు పశ్చిమ బెంగాల్లో, బీహార్లో, తమిళనాడులో అన్ని రాష్ట్రాల్లో కూడా పోయిన సందర్భం లోపల ఆ ఓట్ల పర్యవసానం మొత్తం మీద మరి అనేక రాజకీయ పార్టీలు కూడా మొత్తం కూడా ఓడిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ ప్రక్రియ మీద ప్రతి రాజకీయ పార్టీ, ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా మంత్రులు ప్రతి ఒక్కరి కూడా కింది స్థాయి నాయకత్వం వరకు కూడా క్లియర్ కట్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే ఈ ఓటు అనేది పోయినప్పుడు మొత్తం మీద సంక్షేమ పథకాలు, మనకు సంబంధించిన రేషన్ కార్డు కానీ మిగతా అన్ని సంక్షేమ పథకాలు కూడా కోల్పోతారు. కాబట్టి దీనివల్ల చాలా నష్టపోతాము, రేపు పొద్దున భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోతాం. కాబట్టి క్లియర్ కట్ గా పార్టీ శ్రేణులంతా కూడా సీరియస్ గా ఇన్వాల్వ్ కావాలని కూడా క్లియర్ కట్ గా వాళ్ళు ఆదేశించడం జరిగింది. మరొక పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా క్లియర్ కట్ గా వారి నాయకత్వం కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఎస్ఆర్ని కీలకంగా తీసుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ చాలా ప్రమాదకరమైనటువంటి సందర్భం ఏంటంటే మొత్తం మీద 60 లక్షల మంది అన్మ్యాచింగ్ ఓట్స్ ఉన్నాయంటే, అంటే 1 కోటి ఓట్లలో అన్మ్యాచింగ్ దాదాపు 60 నుంచి 70 లక్షలు ఉన్నాయి. ఈ 70 లక్షల్లో సగానికి సగం అంటే దాదాపు 60-70% కూడా పోయే ప్రమాదం ఉందని కూడా క్లియర్ కట్ గా మనకి ఎలక్షన్ కమిషన్ నివేదికలు అనేవి మొత్తం మీద చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మొత్తం మీద మరి ఇట్లా జరుగుతూ ఉంది ప్రక్రియ, ఎస్ఆర్ ప్రక్రియ అనేది. మరి ఇప్పుడు ఈ నెల 17వ తారీఖు డ్రాఫ్టింగ్ రావడం జరుగుతుంది. అందులో ముసాయిదా జాబితాలో పేర్లేనటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇన్ని లక్షల మందికి ఈఆర్ఓ నుంచి నోటీస్ రావడం జరుగుతుంది. వాళ్ళ ఎలిజిబిలిటీ నిరూపించుకోవడానికి, వాళ్ళ అర్హత నిరూపించుకోవడానికి మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ ఆ డాక్యుమెంట్స్ అనేటివి కూడా సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే కనుక ఓట్లు పోయే ప్రమాదం ఉంది. తర్వాత మనకు ఈ నెల 17వ డ్రాఫ్టింగ్ వచ్చిందంటే సెప్టెంబర్ 24 వరకు కూడా మనకు సంబంధించినటువంటి పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అవి సమర్పించిన తర్వాత అక్టోబర్ 24లో మొత్తం మీద అక్టోబర్ 15 వరకు మనకి ఇవన్నీ క్లియర్ కావడం జరుగుతుంది. మొత్తం మీద అక్టోబర్ 19 తారీఖున
మరి ఈ ఫైనల్ జాబితా 2026 ఎస్ఐఆర్ జాబితా అనేది ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఇది పరిస్థితి. వీటి ఆధారంగా రేపు పొద్దున భవిష్యత్తులో జరిగేటువంటి ప్రతి ఎన్నికలు కూడా ఎలక్షన్ కమిషన్ ఈ డ్రాఫ్టింగ్ ఈ ముసాయిదా జాబితా ఆధారంగానే మరి ఎన్నికలు జరుగుతాయని కూడా క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఇన్ని ఓట్లు పోవడం అంటే కూడా అంటే ఈ లెక్కన దాదాపు నియోజకవర్గానికి దాదాపు ఒక 30 నుంచి 40,000 ఓట్స్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా పోయే ప్రమాదం అయితే ఉంది. ఇక్కడ సమస్యల్లా చనిపోయిన వాళ్ళ ఓట్లకు సంబంధించిన సమస్య కాదు, షిఫ్టింగ్ ఓట్స్ సమస్య కాదు, కానీ కొంత అడ్రస్ అంటే ఒక ఇంటి పేరు చాలా ఓట్లు ఉండడం కానీ, వేరే వేరే సిటీలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడం కానీ, ఇట్లా కొన్ని సాంకేతిక కారణాల రీత్యా కనుక మరి వాళ్ళు సరైనటువంటి ఆధారాలు చూపించకపోతే పోయిన ఓట్లే చాలా అత్యంత ముఖ్యమైనవి. అదే చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎట్లాగో ఓట్లు కోల్పోతారు, డబుల్ ఓట్స్ ఉంటే కూడా తీసేయని, కానీ అర్హత ఉండి కూడా మొత్తం మీద మరి సరైనటువంటి పత్రాలు సమర్పించినటువంటి వాళ్ళందరూ కూడా ఓటు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మొత్తం మీద ఇన్ని లక్షల ఓట్స్ కోల్పోతే నియోజకవర్గానికి 1000 ఓట్లు పోతాయి. కాబట్టి రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎన్నికల లోపల మరి చాలా ఒక ప్రకంపన అయితే రాబోతా ఉందని కూడా క్లియర్ కట్ గా అన్ని పార్టీలకు కూడా నష్టమయ్యేటువంటి ప్రమాదం ఉందని కూడా క్లియర్ కట్ గా కూడా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నిన్న వార్తల లోపల కూడా మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడం గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్ లోపల ఇన్ని లక్షల ఓట్స్ కూడా పోతున్నాయంటే మరి మీరు పార్టీ నాయకత్వం కూడా కింది స్థాయి క్షేత్ర స్థాయిలో సరైన దిశలో కూడా పనిచేయలేదు కావచ్చు అని చెప్పేసి కూడా ఆమె చేయని వాళ్ళందరూ చర్య తీసుకుంటాను కూడా ఆమె నిన్న క్లియర్ గా కామెంట్ చేయడం జరిగింది. ఇటు నిన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటీఆర్ గారు కూడా ఆయన కూడా మరి ఇంత ఓట్లు పోతున్నట్టు కూడా ఇది చాలా ప్రమాదం అని కూడా విశ్లేషించడం జరిగింది. మొత్తం మీద ఇట్లా ఉంది ఈ వార్త అనేది. ఒకసారి చిన్నగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తగిన పత్రాలు సమర్పిస్తే జాబితాలో పేరు ఉంటుందని క్లియర్ గా, అంటే ఇన్ని లక్షల మందికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తగిన పత్రాలు సమర్పించాలంటే ఎలక్షన్ కమిషన్ డాక్యుమెంట్స్ ఏదైతే నిర్దేశించిందో ప్రకటించిందో వాటిని సమర్పించాలని క్లియర్ కట్ గా ఉంది. సార్ ఎన్యుమరేషన్ ఫార్లు సమర్పించని దాదాపు ఎంతమంది సమర్పించలేదు అంటే 11,25,546 మందికి వాళ్ళు సమర్పించలే, కానీ మళ్ళా సమర్పించడానికి కూడా అవకాశం ఉంది అని కూడా ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఇక్కడ క్లియర్ కట్ గా ఏంటంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా జాబితాలో పేరు ఉంటుందని క్లియర్ గా చెప్తుండు. ఎందుకంటే ఇప్పుడు సమర్పించిన వాళ్ళు 11 లక్షల మంది సమర్పించలే అంటే ఎన్యుమరేషన్ ఫారాలు. ఇప్పుడు జాబితా ప్రకటించిన తర్వాత కూడా మనకు సెప్టెంబర్ 24 వరకు కూడా సమర్పించడానికి అవకాశం ఉందని కూడా ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు. అంటే ఇంకోటి ఏంటంటే ఎన్యుమరేషన్ ఫారాలు రాని వాళ్ళందరికీ కూడా ఫామ్ 6 తో కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. అంటే న్యూ ఓటర్స్ తో పాటు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించిన వాళ్ళందరూ కూడా ఫామ్ 6 తో కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఒకటి క్లియర్ అంశం మరొకసారి ఏంటంటే అర్హత ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కు కల్పించే అవకాశం ఉంది. వాళ్ళకు ఓటు హక్కు పోదనేటువంటి భరోసా మాత్రం ఆయన ఇస్తా ఉన్నాడు. మొత్తం మీద ఫామ్ 6 తో కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చు, వివరాలను ధృవీకరించి పేరు చేరుస్తారు. ఎలాంటి సందేహాలున్నా మొత్తం మీద ఎన్నికల అధికారులను సంప్రదించాలని కూడా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది పరిస్థితి. బిఎల్ఓస్ డ్యూటీ అనేది మొత్తం మీద అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా ఈఆర్ఓ స్థాయిలో ఉంటుంది. ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఈఆర్ఓ స్థాయిలో ఉంటుంది. కాబట్టి మరి ఈఆర్ఓకు నోటీసులు అనేది ఇస్తారు, వాళ్ళని సంప్రదిస్తే సరిపోతుందని కూడా క్లియర్ కట్ గా ఆయన చెప్తా ఉన్నాడు. ఓటర్లు ఆందోళన చెందవద్దు, సిఇఓ సుదర్శన్ రెడ్డి ఆయన చెప్తా ఉన్నాడు. అనమాలిస్ జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన సదరు వ్యక్తి ఓటు రద్దయినట్టు కాదని ఆయన నిన్న క్లియర్ కట్ గా పేర్కొన్నాడు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అర్హులైన ప్రతి వ్యక్తి పేరు జాబితాలో ఉంటుందని తెలిపిండు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రకారం ఒకరైన ఓటు గత సార్ రికార్డులతో సరిపోలకపోతే వెంటనే పేరు తొలగించడం జరగదన్నారు. మొత్తం మీద ఆ పేరు తప్పుగా గుర్తించినట్లయితే మొత్తం మీద గడువు లోపల క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు. నోటీసులు నిర్లక్ష్యం చేయొద్దు అని ఆయన క్లియర్ చెప్తా ఉన్నాడు. కాబట్టి అక్టోబర్ 15 వరకు అన్ని ప్రక్రియలు పూర్తి చేసి మొత్తం మీద అక్టోబర్ 19 తారీఖు జాబితా అనేది ప్రకటించడం జరుగుతుందని చెప్తా ఉన్నాడు. మొత్తం మీద
ఈ నెల ఇప్పుడు 17వ తారీఖు, ఈ నెల 2 డేస్లో మరి 17వ తారీఖు రాబోతా ఉంది. కాబట్టి 17వ తారీఖు డ్రాఫ్టింగ్ రావడం జరుగుతుంది. ముసాయిదా జాబితాలో పేరు లేనటువంటి వాళ్ళే దాదాపు 60 లక్షల మంది, 70 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ నోటీస్ రావడం జరుగుతుంది. వారితో పాటు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వనటువంటి 11 లక్షల మంది కూడా మరి మనం సమర్పించినప్పుడు అవి క్లియర్ అవుతాయని చెప్తా ఉన్నాడు. కాబట్టి సెప్టెంబర్ 24th వరకు అయితే మరి మనము ఇవన్నీ కూడా అపీల్స్ కానీ మిగతా ఫారాలు సమర్పించడం చేయాల్సి ఉంటుంది. మరి నోటీసులు మాత్రం నిర్లక్ష్యం చేయదని క్లియర్గా చెప్తా ఉన్నాడు. మొత్తం మీద అక్టోబర్ 19వ తారీఖు అయితే ఫైనల్ జాబితా రావడం జరుగుతుందని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఎస్ఆర్ ప్రక్రియ అనేది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామం. కాబట్టి ఇన్ని లక్షల ఓట్లు మరి కోల్పోయిన ఓట్లు ఎన్ని ఉంటాయి, మొత్తం మీద అవి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఏ రాజకీయ పార్టీ యొక్క గెలుపోవటంలో నిర్దేశించాయి అనేది కూడా ఖచ్చితంగా మనం భవిష్యత్తులో చూస్తాం. అందరికీ థ్యాంక్ యూ. తప్పకుండా ధర్మచక్ర న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.